ఏం జరిగింది అనే విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే విచారణ చివరి దశకు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. సిట్టు విచారిస్తున్న ఈ విచారణకు సంబంధించి ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఇప్పటికే తేల్చారు. వారందరికీ నోటీసులు ఇచ్చారు. వారి స్టేట్మెంట్స్ ఆధారంగా మరికొంతమంది బయటకు వచ్చారు. వారికి కూడా నోటీసులు ఇస్తున్నారు, విచారణకు హాజరవుతున్నారు. కొంతమంది హైకోర్టు కోసం అంటే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో బెయిల్ తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇందులో కొంతమంది అధికారులు కూడా ఇన్వాల్వ్ అయినారు. వారికి కూడా నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా వారే హైకోర్టుకు వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అక్కడ ఇక్కడ రెండు ప్లేస్లో కూడా బెయిల్ తిరస్కరించబడింది. కాబట్టి ఇక విచారణకు హాజరవుతారు. తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఈ కేసులో ఈడీ ఇప్పటికే ఎంటర్ అయింది. ఈడీ కూడా కేసు నమోదు చేసింది. కాబట్టి పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఒకవైపున గుర్తించారు. అందుకని కేసు నమోదైంది. ఇంకాస్త సీరియస్గా కేసు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏం చేశారంటే గత 5 ఏళ్లుగా కేవలం దోచుకోవడం కోసం మాత్రమే పాలసీని రూపొందించినట్లు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ దుకాణాలు అంటే మద్యం దుకాణాలు ప్రభుత్వం నడిపిస్తున్నట్టు అప్పటికే అంతకుముందున్న పాలసీని కాకుండా కొత్తగా ఒక పాలసీని తీసుకొచ్చి ఆ పాలసీని కూడా ఎవరెవరు అంటే అధికారుల ఇన్వాల్వ్మెంట్తో పాటు వారికి నచ్చిన వారు మొత్తం అందరూ కలిపి కూర్చొని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి ఇష్టారీతిన వారికి నచ్చిన పాలసీని రూపొందించుకొని ఆ పాలసీ ప్రకారం ముందుకు వెళ్ళి ఈ మద్యం దుకాణాల్లో మద్యం కూడా ఒక కౌంట్ లేదు. ఎంతవరకు సేల్ అయింది లెక్కల్లో ఉన్నది కొంత మాత్రమే, దోచుకున్నది ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ డిజిటల్ పేమెంట్లు తీసుకోలేదు, కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు. కాబట్టి మొత్తంగా అసలు లెక్కల్లోకి రాలేదు. ప్రభుత్వానికి ఇక్కడ ట్యాక్సులు పే చేయకుండానే చాలా వరకు లిక్కర్ని డైరెక్ట్గా డిస్టిలరీస్ నుంచి మద్యం దుకాణాలకు తరలించి ఆ లెక్కలోకి రాని బాటిల్స్ ఎన్నో ఉన్నాయి, వాటిని నేరుగా అమ్మి ఆ క్యాష్ని తరలించారు. ఆ క్యాష్ని తరలించే ప్రక్రియ చాలా పెద్దగా చేశారు ప్లాన్. అంటే దగ్గర ఇక్కడ 6-7 వలయాలుగా ఏర్పడ్డారు, బృందాలుగా. ఆ బృందాలుగా ఏర్పడి చివరిగా అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో వారికి వరకు చేరుతుంది. ఈ మధ్యలో ఉన్నవారు కొంత తీసుకుంటూ ఆ తర్వాత అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో వారికి పెద్ద మొత్తంలో చేరిందనేది కనిపిస్తూ ఉంది. అందుకని ఇప్పటికే చాలామందికి నోటీసులు ఇచ్చారు, విచారణ పిలిచారు, అరెస్టులు చేశారు, కస్టడీకి తీసుకుంటున్నారు, కస్టడీలో విచారిస్తున్నారు. ఇక ప్రతి ఒక్కరు కూడా అందరూ వారి అధినేత వైపే చూపిస్తూ ఉన్నారు. వైసీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి వారి వైపే చూపిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళింది అంటే ఇక అంతిమ లబ్ధిదారు ఆయనే, చివరిగా ఆయనకే చేరింది అనేది వారి సేకరించిన ఆధారాలను బట్టి కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ అరెస్టు కూడా జరగబోతోంది, అరెస్టు చేయబోతోంది. మరి అది ఈడీ అరెస్ట్ చేస్తుందా లేదంటే సిట్ అరెస్ట్ చేస్తుందా? ముందుగా అయితే సిట్ అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉందనేది వారి పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మేము అరెస్ట్కి కూడా సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ తప్పు జరిగిందనేది చాలా క్లియర్గా వారికి అర్థమవుతుంది. ఇప్పటికే ఒక పిక్చర్ అనేది క్లారిటీ వచ్చింది. పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది, ఈ లిక్కర్ స్కామ్ చేశారనేది. కాబట్టి అరెస్ట్ అవ్వబోతున్నారనేది వారికి ముందుగానే అర్థమవుతున్నట్లు కనిపిస్తూ ఉంది. మొత్తంగా మరి ఇవన్నీ పరిణామాలంటే ఈ కేసుకు సంబంధించి ఏంటి అనేది ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో పాల్గొంటున్నారు ముప్పాల సుబ్బారావు.